నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు విమలక్క గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో విమలక్కది చాలా కీలక పాత్ర. అలాగే ఉద్యమంలో ఆమె పాట మాటతో ఆమె కృషి మరవలేదు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఉద్యమ జ్ఞాపకాలు ఒకసారి పంచుకుందాం. ఉద్యమంలో మీరు పాట మాటతో పోరాటం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 11 ఏళ్ళు పూర్తయింది. ఒకసారి గుర్తు చేసుకుంటారా అనుభవాన్ని? ఎప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో అనేక అంశాలు మిగిలిపోయినాయి. ఎక్కడేసిన గొంగడ అక్కడ అన్నట్టుంది. భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, నిజమైన తెలంగాణ రాలేదు. ఏ వలస విముక్త తెలంగాణ కోసమైతే మనం కొట్లాడినామో ఆ వలస విముక్త తెలంగాణ ఇప్పటికీ జరగలేదు. అందుకనే ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం కానీ, ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా కూడా ఇక్కడ ప్రజలకు చెందడం కానీ, ఇక్కడ ఇంకా వనరుల వికేంద్రీకరణ కానీ అట్లాంటిది ఏమీ జరగలేదు. ఆదివాసీలు స్వయం పాలన కోసం ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటూనే ఉన్నారు. వాళ్ళ పోరాటానికి అండగా నిలబడ్డటువంటి మావోయిస్టులను చంపుతూనే ఉన్నారు. ఆదివాసీలను చంపుతూనే ఉన్నారు. కొమరం భీం నుంచి, రామ్జీగొండ నుంచి, అల్లూరి సీతారామరాజు నుంచి, ఈనాటి తరం సమ్మక్క సారక్క నుంచి ఇంకా ఈనాటి తరం కొట్లాడుతూనే ఉంది, పోరాడుతూనే ఉంది. ఇంతమంది అమరుల త్యాగం ఉన్నప్పటికీ కూడా ఆ త్యాగం వృధా అయిపోతున్న పరిస్థితుల్లో ఇవాళ ఉన్నది. అందుకని ఎంత మాత్రం కూడా వృధా కాకుండా ఉండాలి అంటే ఒక విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద మరో పోరాటానికి అందరము సమాయత్తం కావాల్సినటువంటి ఆవశ్యకత ఇవాళ ఉన్నది. అందుకోసమే అంతేకాకుండా ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా 7వ అంశంగా ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం మేము నెలకొల్పుతామని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చింది. కానీ నిన్నగాక మొన్న ఆపరేషన్ కగారికి వ్యతిరేకంగా ఒక శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామనంటే మాకు పర్మిషన్ ఇవ్వలేదు. జెండా పట్టుకుంటే, బ్యానర్ పట్టుకుంటే అరెస్ట్ చేస్తామంటున్నారు. అంటే హాల్ మీటింగ్లకి అసలు పర్మిషన్ లేవంటున్నారు. హాల్ మీటింగ్లకు అసలు మీ పర్మిషన్ ఎవరికి కావాలి? ఎవరు పర్మిషన్ తీసుకోవాలి హాల్ మీటింగ్లకి? హాల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి, పేరంటాలు జరుగుతాయి, పండగలు జరుగుతాయి. చాలామంది గుమిగూడి వాళ్ళు పండగ వాతావరణంలో కలిసి ఉంటారు. ఇట్లాంటివన్నిటి కూడా జరుపుకునేటువంటి పరిస్థితిలో ఎందుకు మీరు హాల్ మీటింగ్ కూడా పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి ఈ రకమైనటువంటి ఇంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థమైతలేదు. అందుకనే మీరు తప్పనిసరిగా ఇవాళ ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం రావాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో అని మేము కోరుకుంటున్నాం. ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని, రక్తమోడని తెలంగాణ కావాలి. పచ్చని అడవంతా కూడా రక్తంతో ఏరులై పారుతుంది, రక్తపు మాంసపు ముద్దలు కనబడుతున్న పరిస్థితి ఉన్నది. అందుకనే దీన్ని వెంటనే ఆపడానికి శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడాలని మేమంతా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇంత జరుగుతున్నా చూస్తూ ఉన్నటువంటి సుప్రీంకోర్టు తప్పనిసరిగా దీన్ని సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టుకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే శాంతి చర్చలు జరపండి. ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. ఏ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. అది ఆదివాసీలదైనా, మావోయిస్టులదైనా, పోలీసులదైనా ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అందుకని అమరుల త్యాగాల సాక్షిగా ఇవాళ తెలంగాణకు జరగాల్సినటువంటి న్యాయం ఇంకా జరగలేదు. అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు, ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం జరగలేదు, కళాకారులకు న్యాయం జరగలేదు, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదు. కాబట్టి అట్లాంటి తెలంగాణ కోసం మనమంతా మరోసారి కొట్లాడడానికి సిద్ధం అవుదామని తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు. భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది కానీ సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదు. మరో పోరాటానికి ఇక సిద్ధం కావాల్సిన సమయం కూడా వచ్చింది. ఎందుకంటే ప్రజలు కోరుకున్న ఆకాంక్షలు ఇంకా నెరవేరట్లేదు. ప్రభుత్వాలు మారినా కానీ ఇంకా అప్పుడు ఇచ్చిన హామీల నేపథ్యంలో అలాగే ప్రజల విశ్వాసాలు ఇంకా పొందడంలో కూడా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇప్పటికైనా ఏదైతే తెలంగాణ ఆకాంక్షలు ఉన్నాయో తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం వాటిని నెరవేర్చే దిశగా అడుగులేదు. లేకపోతే మాత్రం మరో పోరాటానికి మాత్రం సిద్ధం కావాల్సిన సందర్భం వచ్చిందంటూ కూడా విమలక్క గారు, తెలంగాణ ఉద్యమకారులు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.